వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్లో ఈ ఇండియన్ పోస్టల్ జాబ్స్ పడ్డాయి కదా, సో దాని గురించి అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులు టెంపరీనా లేక పర్మనెంటా, లేకుంటే ఏమైనా టార్గెట్స్ ఉంటాయా, జీడిఎస్ పోస్ట్ శాలరీతో పాటుగానే 30,000 ప్లస్ ఇన్సెంటివ్స్ ఇస్తారా, లేకుంటే లీవ్స్ ఎలా ఇస్తారు, లీవ్స్ యొక్క శాలరీ ఎవరు పే చేస్తారు, పోస్టల్ డిపార్ట్మెంటా లేకుంటే బ్యాంకా, అండ్ ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయొచ్చా, మరి డిగ్రీ మార్క్స్ ప్రకారంగా జాబ్ ఇస్తా అంటున్నారు కదా, సో దాన్ని CGPA ఆధారంగా ఇస్తారా లేకుంటే పర్సంటేజ్ ఆధారంగా ఇస్తారా, సో ఇలాంటి విషయాలన్నింటిని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నానండి. సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ నోటిఫికేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇది నోటిఫికేషను. సో జనరల్గా ఏంటంటే మనకు తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 10,000 పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయండి. దాంట్లో అంటే పోస్ట్ మాస్టర్ మరియు గ్రామీణ డాక్ సేవక్ కలిపి దాదాపు ఒక 10,000 పోస్ట్స్ వరకు అయితే ఉన్నాయండి. అండ్ అదేవిధంగా ఏపీలో చూసుకున్నట్లయితే 20,000 వరకు ఉన్నాయండి. ఇది GDS కానీ పోస్ట్ మాస్టర్ అంటారు కదా, BPM బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, GDS గ్రామీణ డాక్ సేవక్, పోస్ట్ మాస్టర్. సో ఇలాంటి పోస్టులు ఉంటాయి కదా, ఇవి బేసిక్ ఏంటంటే ఇంకా డెడెడ్ అనమాట. డెడెడ్ అంటే యూజర్ ఎండ్, ఇంకా లాస్ట్కి ఎవరైతే ఎండ్ యూజర్ ఉంటారో సో వాళ్ళకి సర్వీసెస్ని రీచ్ అవ్వడానికి చేసేటువంటి చివరి మజిలీ అంటారు కదా, సో వాళ్ళే ఈ యొక్క GDSలు అనమాట. సో వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. అంటే ఇందులో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను, చూడండి ఒకసారి. సో ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ టు IPPB యాజ్ ఎగ్జిక్యూటివ్. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏంటంటే IPPB అనేది సెటప్ అయిన పబ్లిక్ సెక్టర్ యూనిట్ లాంటిదే, కానీ బ్యాంకే. జనరల్గా బ్యాంక్స్ ఏంటి, కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి కదండి. సో కమర్షియల్ బ్యాంక్స్ అంటే షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు కదా. సో వాటిల్లో ఏంటంటే మేజర్ స్టేక్ గవర్నమెంట్ది ఉన్నప్పటికీ గ్రేటర్ దెన్ 51% అలా ఉంటుంది. అండ్ మిగతా స్టేక్ అంతా బోర్డ్ మెంబర్స్, ప్రైవేట్ వాళ్ళు కానీ లేకుంటే స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఇలా ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే IPPB యొక్క ఈవెన్ దో దాని సపరేట్ ఎంటిటీ అయినప్పటికీ, అది బ్యాంక్ అయినప్పటికీ దాని యొక్క ఫుల్ 100% స్టేక్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ దగ్గరనే ఉంటుందండి. సో దీనికి ఏంటంటే ఓవరాల్గా మిగతా బ్యాంక్స్తో పోలిస్తే కొంచెం జాబ్ సెక్యూరిటీ ఎక్కువే అని చెప్పాలి, రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే 650 బ్యాంకింగ్ అవుట్లెట్స్ ఉన్నాయండి IPPBకి. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ద్వారా 1,65,000 పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయండి. అండ్ 3 లక్షల మంది పోస్ట్ మ్యాన్స్ అండ్ గ్రామీణ డాక్ సేవక్ ఉన్నారండి. సో అందులో నేను ఇందాక చెప్పినట్టు తెలంగాణలో ఒక అప్రాక్సిమేట్ 10,000 అండ్ ఆంధ్రప్రదేశ్లో అప్రాక్సిమేట్ 20,000 వరకు ఉన్నారండి. అండ్ ఇక్కడ IPPBకి ఒక 348 మెంబర్స్ కావాలంట, గ్రామీణ డాక్ సేవక్స్ ఆన్ ఎంగేజ్మెంట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ టు పర్ఫార్మెంట్ డైరెక్ట్ సేల్స్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎట్ వేరియస్ ఆఫీస్ ఆఫ్ ద బ్యాంక్. సో బ్యాంకులలో పనిచేయడానికి ఎగ్జిక్యూటివ్స్ కావాలి. టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయండి, 348 పోస్టులు ఉన్నాయి, రైట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంట్రెస్టెడ్ గ్రామీణ డాక్ సేవక్స్ హూ fulfill the eligibility criteria may apply online from October 9th to October 29th. సో 29th వరకు మనకు డేట్ ఉందండి, October 29th వరకు. సో ఈ యొక్క దీని నుంచే మనం అప్లై చేయాలన్నమాట. సో అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఎండ్లో. అండ్ ఈ అప్లికేషన్ లింక్, అదేవిధంగా ఈ PDF నోటిఫికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అండ్ అదేవిధంగా ఇస్తానండి, కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. No other mode of application will be accepted. Before applying, candidates are advised to ensure that they fulfill the stipulated eligibility. సో మీరు ఎలిజిబిలిటీ కలిగి ఉండాలి, లేకుంటే రిజెక్ట్ చేస్తారు అంటున్నాను. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి October 9th, ఎండింగ్ డేట్ వచ్చేసి October 29th. సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్, ఇక్కడ ఇది జనరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. సో పోస్టులు చూసుకున్నట్లయితే 348, ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చారు. ఏంటంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, పోస్టులు ఇంక్రీజ్ అయినా చేయొచ్చు, డిక్రీజ్ అయినా చేయొచ్చు. అండ్ సెలక్షన్ పూల్, సో వీళ్ళని ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తారంటే GDS ఎంగేజ్డ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ యాజ్ ఆన్ 1st August 2025. సో August 1st 2025 వరకు సర్వీస్లో ఉన్నటువంటి GDS పూల్ నుంచి వీళ్ళను పికప్ చేస్తారనమాట, రైట్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 8, రైట్. అండ్ అస్సాంలో 12. ఇది సెంట్రల్ క్యాడర్ పోస్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. స్పెసిఫిక్గా లోకల్ రిజర్వేషన్ కానీ ఇదేమో అవసరం లేదండి. సో మనకు ప్రిఫరెన్స్ ప్రకారం అలాట్ చేస్తారు, జాబ్ వస్తే మాత్రం మనకు ఎక్కడ ఉంటే అక్కడే ఇస్తారు, మ్యాక్సిమమ్ 99% అలాగే ఇస్తారు. బట్ యూ కెన్ కంపీట్
ఫర్ అదర్ పొజిషన్స్ ఆల్సో, లైక్ బీహార్లో కావాలంటే బీహార్, సో మెరిట్ కొంచెం తక్కువ ఉండి వేరే పోస్ట్లో కావాలంటే కూడా ఇస్తారండి. సో అందుకని 348 పోస్ట్స్ ఉన్నాయని అనుకోవచ్చు. సో మన దగ్గర వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో 8. సో మ్యాక్సిమం ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ 29 ఉన్నాయి. ఇది ఎక్కడ గుజరాత్. సో అగైన్ ఇక్కడ ఒక 29 ఉన్నాయి. ఇక్కడ మధ్యప్రదేశ్, రైట్. ఇక్కడ 12 జార్ఖండ్, కర్ణాటక 19. సో నియర్ బై కర్ణాటకలో కూడా 19 ఉన్నాయి. అండ్ అగైన్ మహారాష్ట్ర 31, రైట్. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ 9. అండ్ ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్లో కూడా 3, 4 అలా ఉన్నాయి. అండ్ ఒడిషా. అండ్ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో చూసుకున్నట్లయితే 40 ఉన్నాయండి మ్యాక్సిమం. యూపీ అంటే లక్నో అలా ఉంటుంది కదా, సో నోయిడా 40 అనమాట. అండ్ 15 వచ్చేసి పంజాబ్. అండ్ ఉత్తరాఖండ్ 11, వెస్ట్ బెంగాల్ 12. అండ్ తెలంగాణలో ఏంటండి, తెలంగాణలో 9. సో ఇవ్వండి అండి పోస్ట్ యొక్క సెగ్రిగేషన్. టోటల్ వచ్చేసి 348. సో క్యాండిడేట్ ఒక్క పోస్ట్కి అప్లై చేయొచ్చండి. సో దాని క్యాండిడేట్ షెల్ అప్లై ఫర్ 1 వేకెన్సీ ఓన్లీ. ఏ క్యాండిడేట్ అప్లయింగ్ అగెన్స్ట్ వేకెన్సీ ఆఫ్ 1 బ్యాంకింగ్ అవుట్లెట్ విల్ నాట్ బి ఎలిజిబుల్ టు అప్లై అగెన్స్ట్ వేకెన్సీ ఆఫ్ ఎనీ అదర్ బ్యాంకింగ్ అవుట్లెట్. సో ఓకే అండి, ఇక్కడ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడే ఇది తెలుస్తుందండి మీకు. అంటే వాడు ఎలా మిమ్మల్ని అంటే ఈ డ్రాప్ డౌన్ ఉంది కదా, మీకు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ డ్రాప్ డౌన్ ఇచ్చి మిగతా డ్రాప్ డౌన్ రావండి. ఇంకొక డ్రాప్ డౌన్ వస్తే ఇంకో డ్రాప్ డౌన్ రాదు. సో అందువల్ల మీరు ఐదర్ బ్యాంకింగ్ లెవెల్ ఉంటుందా, సర్కిల్ లెవెల్ ఉంటుందా, స్టేట్ లెవెల్ ఉంటుందా అనేది మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి చేసేటప్పుడు తెలుస్తుంది. సో కాకపోతే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే మాత్రం ఒక్క వేకెన్సీస్ ఒక్కటే అప్లికేషన్ అనేది చెప్తున్నాడు. అండ్ క్యాండిడేట్ ఆఫ్ ద అప్లికెంట్ విల్ బి కన్సిడర్డ్ ఓన్లీ అగెన్స్ట్ ద వేకెన్సీస్ ఇన్ ద బ్యాంకింగ్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఇన్ ద బ్యాంకింగ్ అవుట్లెట్ ఫర్ విచ్ దే హ్యావ్ అప్లైడ్. చూసారా, ఫర్ విచ్ దే హ్యావ్ అప్లైడ్ అంటే ఆ యొక్క బ్యాంకింగ్ అవుట్లెట్ అనేది మీకు కనిపిస్తుందండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 9 ఉన్నాయి కదా. సో 9 ఉంటే ఇప్పుడు పెద్దపల్లి, మహబూబాబాద్, హనంకొండ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ 9 కూడా మీకు డ్రాప్ డౌన్లో కనిపిస్తాయండి. సో మీరు దగ్గర ఉన్నటువంటి బ్యాంకుని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందులోనే ఉంటుంది. అందుకనే మీకు ఇక్కడ ఇది మెన్షన్ చేశాడండి, ఏంటి, క్యాండిడేట్ షెల్ అప్లై టు 1 వేకెన్సీ ఓన్లీ. అండ్ నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి, జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే మీకు చూడండి, ఇది ఏంటంటే బేసిక్గా థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో వాటిని అమ్మడానికి అనేది ఇదనమాట. సో బ్యాంక్ అంటే ఏంది, జనరల్గా బిజినెస్సే కదండి. సో బిజినెస్, థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ అంటే జనరల్గా ఏముంటాయి వీళ్ళకంటే ఇన్సూరెన్స్ పాలసీస్ కావచ్చు, రైట్, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, రైట్, ఇలా సిప్ కావచ్చు, రైట్, అండ్ సేవింగ్ స్కీమ్స్ కావచ్చు, సేవింగ్స్ రిలేటెడ్ ఉంటాయి కదా, అండ్ ఫండ్స్ అండ్ ఎఫ్డీస్ కావచ్చు, సో ఇట్లా సీనియర్ సిటిజన్ స్కీమ్స్ కావచ్చు, కిసాన్ వికాస్ పాత్ర కావచ్చు, రైట్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో వీళ్ళకు, సో వీటిని అన్నింటినీ కూడా అమ్మి పెట్టారనమాట. అంతే, మేజర్గా టార్గెట్స్ ఉంటాయండి. చూడండి ఇక్కడ అచీవ్మెంట్ ఆఫ్ మంత్లీ రెవెన్యూ టార్గెట్స్. సో టార్గెట్స్ అచీవ్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. డైరెక్ట్ సేల్స్ అంటే ఇంకా మీరే బ్యాంక్ ప్రోడక్ట్స్ని ఫ్రంట్ ఎండ్లో కూర్చొని అమ్మాల్సి ఉంటుందండి. సపోర్ట్ ఇన్ ఆర్గనైజింగ్ కస్టమర్ అక్విజిషన్ ఈవెంట్స్ అండ్ రన్ క్యాంపెయిన్స్ ఇన్ ద ఏరియా అండర్ బ్రాంచ్ అండ్ ఆఫీస్ డైరెక్షన్ టు ఇంక్రీజ్ ఫైనాన్షియల్ లిటరసీ. సో ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక జ్ఞానాన్ని ఆ గ్రామంలో ఉన్న ఆ నియర్ బై ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలకి అందించడానికి మీరు క్యాంపెయిన్స్ రన్ చేయాల్సి ఉంటుందండి. అంటే టెంట్లు వేసి కుర్చీలు వేసి చెప్తారు కదా, సో అట్లాంటివన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు బిజినెస్ని గ్యాదర్ చేయాల్సి ఉంటుంది, అంటే బిజినెస్ టార్గెట్ని రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట, రైట్. అండ్ పీరియాడిక్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ సెక్షన్స్ టు జీడిఎస్. సో గ్రామీణ డాక్ సేవిక్స్ ఎవరైతే ఉన్నారో ఆ సర్కిల్ పరిధిలో వాళ్ళకి ఈ కొత్త ప్రోడక్ట్స్ మీద, కొత్త సర్వీసెస్ మీద జీడిఎస్లకి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మరి డిడిఎస్ అంటే జనరల్గా ఏంటంటే గ్రామీణ డాక్ సేవకు వాళ్ళు జనరల్గా పోస్టులను బట్వాడా చేస్తారు, రైట్. సో వాళ్ళకి ఎందుకు ట్రైనింగ్ ఇవ్వడం అంటే వీళ్ళు ఏంటంటే రూట్ లెవెల్ నుంచి కూడా కస్టమర్స్ని సెగ్రిగేట్ చేసి అట్రాక్ట్ చేయడానికి ఒక రోడ్ మ్యాప్ అనేది వేశారనమాట. సో అందుకే జీడిఎస్కి కనుక ఈ ప్రోడక్ట్స్ మీద ఐడియా ఉంటే, సో అతను ఎవరెవరికైతే డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతున్నాడో త్రూ పోస్టల్ సర్వీసెస్ పరంగా, సో వాళ్ళకి ఈ స్కీమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి అది. అండ్ నెక్స్ట్ సీమ్లెస్లీ విత్ డిఓపి ఇన్స్పెక్టర్స్ పోస్ట్ మాస్టర్స్ టు డ్రైవ్ ఐపీపీబీ అండ్ థర్డ్ పార్టీ సేల్స్. సో ఈ విధంగా థర్డ్ పార్టీ సేల్స్ కానీ లేకుంటే డిఓపి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇన్స్పెక్టర్ సబ్ డివిజన్ ఉంటారు కదా, సో వాళ్ళతో కూడా మీరు అంటే కమ్యూనికేట్ అయ్యి సో ఈ సర్వీసెస్ అనేటువంటిది మీరు అమ్మాల్సి ఉంటుందన్నమాట. అసిస్ట్ జీడిఎస్ ఇన్ అక్వైరింగ్ న్యూ కస్టమర్స్ ఫర్ ఐపీపీబీ అండ్ పార్ట్నర్ ఆర్గనైజేషన్. సో ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుతో పాటుగా పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయి, ఇందాక చెప్పాను కదండి థర్డ్ పార్టీ అసిస్టెంట్స్ అని చెప్పా కదా, సో వాళ్ళకి సంబంధించినటువంటి న్యూ కస్టమర్స్ని మీరు తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ అసిస్ట్ ఐపీబీబీ ఆఫీసర్స్ ఇన్ ఆపరేషన్స్.
అక్వైర్, గ్రో అండ్ సో అంతే అండి. ఈ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సో డెవలప్ అండ్ మేనేజ్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్, డిసెమినేట్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్, ఈవెంట్స్, ట్రైనింగ్, ప్రమోషన్స్ విచ్ విల్ ఫెసిలిటేట్ మీటింగ్ ద బ్యాంక్స్ బిజినెస్ గోల్స్. సో బ్యాంకుకి సంబంధించిన బిజినెస్ గోల్స్ని మీట్ అవ్వడానికి రకరకాల ఇన్ఫర్మేషన్ డిసెమినేట్ చేయడం అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం, అందరికి తెలిసేలా చేయడం, ఈవెంట్స్ కండక్ట్ చేయడం, ట్రైనింగ్స్ ఇంపార్ట్ చేయడం, సో ప్రమోట్ చేయడం అంటే మన యొక్క బిజినెస్ని రీచ్ అయ్యేలాగా పెంచుకునేలాగా చేయడం. సో ఇలాంటి అన్ని డ్యూటీస్ కూడా ఈ యొక్క జాబ్ ప్రొఫైల్లో ఉంటాయి. ఎగ్జిక్యూటివ్, రైట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 35. ఇది చూసుకోండి ఇక్కడ August 1 వరకు. సో ఇవాళ October 14 కదా, సో కానీ August 1 వరకు డేట్ చూస్తారు, 20 to 35. సో ఎనీ డిగ్రీ పోస్ట్ అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ నాట్ రిక్వైర్డ్. ద అప్లికెంట్ షుడ్ హ్యావ్ నో విజిలెన్స్ ఆర్ డిసిప్లినరీ కేస్ పెండింగ్ అగెన్స్ట్ హిమ్ ఆర్ షుడ్ ఆల్సో నాట్ బి సర్వింగ్ పనిష్మెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లయింగ్. సో విజిలెన్స్ అనేది క్లియర్గా ఉండాలి అండ్ డిసిప్లినరీ కేసులు ఏమీ ఉండకూడదు. అండ్ పే అండ్ అలవెన్సెస్కి వచ్చినట్లయితే బ్యాంక్ షెల్ పే లంసమ్ అమౌంట్ ఆఫ్ 30,000 అండి పర్ మంత్. సో ఇది కన్సాలిడేటెడ్ పే అంటారు. లంసమ్ మొత్తం కలిపి 30,000 ఇస్తారు. అండ్ ఇంకేమన్నా మీకు ఇన్సెంటివ్స్ ఉంటే అవి కూడా ఇస్తారండి. ట్యాక్సెస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కట్ అవుతుంది. అండ్ ఇన్సెంటివ్స్ బేస్డ్ పర్ఫార్మెన్స్ ఏం చేస్తే బిజినెస్ టార్గెట్స్ రీచ్ అవుతే ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ నో అదర్ పే, ఇది ఇంతకు మించి ఇంకా వేరే పేమెంట్ కానీ బోనస్ కానీ ఏమి ఉండదండి. టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసరికి 1 year అండి. సో తర్వాత 1 year నుంచి వాళ్ళు 2 years కూడా పెంచవచ్చు, రైట్. సబ్జెక్ట్ టు సాటిస్ఫై, ఒక పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే 2 years కూడా పెంచవచ్చు, రైట్. అండ్ బిజినెస్ పర్ఫార్మెన్స్ అనేది 6 monthsకి ఒకసారి రివ్యూ చేస్తారంట. అండ్ ఇక్కడ ఒక కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది ఉందండి. కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది 2 years అనమాట. కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ జీడిఎస్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఇంకొక వేరే అంటే పోస్టల్ డిపార్ట్మెంట్లలో ఈ టెరిటరీ ఆఫీసర్గా కానీ బిజినెస్ అసోసియేట్ కానీ ఎగ్జిక్యూటివ్గా కానీ ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారనుకోండి ఇదివరకు టెంపరీగా. సో వాళ్ళు అయిపోయింది, అక్కడ ఒక 6 months వర్క్ చేశారు, రైట్. మళ్ళీ వర్క్ చేసి మళ్ళీ పోస్టల్ డిపార్ట్మెంట్కి పేరెంట్ డిపార్ట్మెంట్కి వచ్చేసారు. అయితే ఈ పేరెంట్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్గా వెళ్ళాలంటే మధ్యలో మినిమం 2 years పోస్టల్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేయాలండి, డిఓపిలోనే వర్క్ చేయాలి. డిఓపిలో వర్క్ చేసిన తర్వాత మాత్రమే వీటికి ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. సో ఎవరైనా ఈ 2 years కూలింగ్ పీరియడ్ అవ్వకముందు అంటే ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళకే వర్క్ ఇస్తారు. సో ఫ్రెష్గా ఇంకా వీళ్ళు ఎవరు కూడా డిఓపి నుంచి ఐపీపీబీకి వెళ్ళలేదనుకోండి, ఇప్పుడు ఫ్రెష్గా వెళ్తున్నారనుకోండి, సో వాళ్ళకి ఈ క్లాస్ వర్తించదు. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇందాక చెప్పాను కదండి, నేను మీకు స్టార్టింగ్లోనే అన్నాను కదా, ఇక్కడ ఏంటంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ ఇన్ ద గ్రాడ్యుయేషన్. సో డిగ్రీ మార్క్స్ పర్సంటేజ్ని బట్టే మీకు చేస్తారు. ఒకవేళ ఎక్కువ మంది అప్లికేషన్స్ వస్తే అప్పుడు బ్యాంక్ విల్ రిజర్వ్ ద రైట్ టు కండక్ట్ ద ఆన్లైన్ టెస్ట్. సో మేబీ టెస్ట్ కూడా పెట్టచ్చు. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే మాత్రం వాళ్ళు గ్రాడ్యుయేషన్ పర్సంటేజెస్ అంటున్నారు. ఒకవేళ మీరు కనుక సీజీపీఏ లాగా ఉంటే అవార్డ్స్ అంటే మార్క్స్ కనుక అవార్డ్ అయినటువంటి సీజీపీఏలో గ్రేడింగ్ కనుక ఉంటే మీరు ఆ పర్టికులర్ యూనివర్సిటీ ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో ఒక ఫార్ములా ఉంటుందండి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 సీజీపీఏ వచ్చిందనుకోండి, నేను జనరల్గా చెప్తున్నాను, నేను చూసిన మ్యాక్సిమం యూనివర్సిటీలో 9.5 అనేది ఈ ఇంటుకు 10 చేస్తారండి, అప్పుడు 95% అంటారు. అయితే కొన్ని యూనివర్సిటీలో అది 8.5 కూడా ఉండొచ్చు, ఏది ఇంటూ చేసే ఫ్యాక్టర్ అనేది. కొన్ని యూనివర్సిటీలో 9 కూడా ఉంటుంది. సో ఇప్పుడు 10 సీజీపీఏ వచ్చిందంటే అది 90నా 95 85 అనేది మీ పర్టికులర్ యూనివర్సిటీ ఆర్ మీ పర్టికులర్ బోర్డు సంబంధించి ఉంటుందన్నమాట. సో ఆ ఫార్ములా అనేది మీరు కనుక్కోండి, అంటే మీ యూనివర్సిటీ కాంటాక్టే కనుక్కోవాలి. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు ఇంటిమేట్ అండ్ అబ్టైన్ ఎన్ఓసి. సో ఆల్రెడీ వర్కింగ్ పేరెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసిన వాళ్ళు ఎన్ఓసి కంపల్సరీ తీసుకోవాలి. ఏమన్నా మేజర్ పెనాల్టీ పెనాల్టీ ఇవి ఏమైనా ఉన్నా కూడా లాస్ట్ 5 yearsలో అవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఒకవేళ లేకపోతే లేవని ఉంటుంది. విజిలెన్స్ క్లియరెన్స్ అనేది కూడా తీసుకోవాలి. ఎంగేజ్మెంట్ విత్ ఐపీపీబీ షెల్ కమెంట్స్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మ్యాండేటరీ ఫార్మాలిటీస్ పర్టైనింగ్ టు అదర్ రిలీవింగ్ ప్రాసెస్ యాజ్ స్టిపులేటెడ్ బై ద పేరెంట్. సో పేరెంట్ ఆర్గనైజేషన్ నుంచి రిలీవ్ అయిన తర్వాతనే ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అంటున్నారు. మియర్లీ సెలెక్టింగ్ ద క్యాండిడేట్, ఎలిజిబిలిటీ ఉన్నంత మాత్రాన జాబ్ వచ్చినట్టు కాదు, రిజల్ట్స్ అనేటువంటివి వెబ్సైట్లో పెడతారు అని చెప్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే 750 rupees అండి అప్లికేషన్ ఫీజు. క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ ద ఎలిజిబిలిటీ బిఫోర్ పేయింగ్ ద ఫీజ్. సో మీరు ఎలిజిబుల్ అయినప్పుడే ఫీ పేమెంట్ చేయండి. లీవ్స్ ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, లీవ్స్ ఎవరు ఇస్తారని. ఈవెన్ దో ఈ జాబ్ ఐపీపీబీకి అయినప్పటికీ మీకు సర్వీస్ రూల్స్ వచ్చేసి మీకు జీడిఎస్పే ఉంటాయండి, జీడిఎస్ కండక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రూల్స్. సో ఇవే అప్లికేబుల్ అవుతాయి అన్నమాట.
అండ్ లీవ్ పీరియడ్ షెల్ బి మేడ్. ఆ లీవ్కి సంబంధించిన శాలరీ ఎవరు పే చేస్తారు అంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ పే చేస్తుంది మీ లీవ్స్కి సంబంధించిన శాలరీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎర్న్ లీవ్ ఉంటుంది, మీరు ఒక ఎర్న్ లీవ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు దానికి సంబంధించిన శాలరీ ఐపీపీబీ పే చేస్తుంది. And GDS on engagement to IPPB will be treated on duty for his entire period of ad hoc engagement in IPPB. సో ఐపీపీబీలో జాబ్ చేస్తున్నంత వరకు కూడా పోస్టల్ పేరెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, సో ఆ పేరెంట్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేస్తున్నట్టుగానే కౌంట్ చేస్తారు అని చెప్తున్నాడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోడ్ ఆఫ్ కండక్ట్. సో కోడ్ ఆఫ్ కండక్ట్ యొక్క రూల్స్ ఇందాక చెప్పాను కదా, జీడిఎస్ కండక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రూల్స్ 2020 ఉంటాయి కదా, సో వాటి ప్రకారమే మీకు ఈ యొక్క రూల్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. జీడిఎస్ ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేసే వాళ్ళకి జీడిఎస్ రూల్సే వర్తిస్తాయి, జీడిఎస్ సర్వీస్ రూల్సే వర్తిస్తాయి. అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని. యాక్షన్ అగెన్స్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్ అంటే జనరల్ అండి, అన్ని ఒక నోటిఫికేషన్లలో ఉండే ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని డిబార్ చేస్తారు ఒకవేళ మీరు కనుక రాంగ్ఫుల్ మీన్స్ ఆఫ్ డీడ్స్ చేస్తే. జనరల్ ఇన్ఫర్మేషన్. సో ఆల్ కరెస్పాండెంట్స్ విల్ బీ ఈమెయిల్ ఆర్ నోటీసెస్ ఆన్ ద వెబ్సైట్. చూడండి, మీకు ఈమెయిల్లో కానీ వెబ్సైట్లో, మ్యాక్సిమం వెబ్సైట్లోనే వస్తుంది. అంటే ఈమెయిల్లో 1-to-1 ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడే ఈమెయిల్లో ఇస్తారు మ్యాక్సిమం ఇన్ జనరల్. సో మీరు 2 చెక్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇదండి కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఇవి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏమంటారు స్పెసిఫిక్గా ఎక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గూడూరు, నర్సరావుపేట్, నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం. అదేవిధంగా మనం తెలంగాణలో కనుక చూసుకుంటే తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయండి? 9 పోస్టులు ఉన్నాయి కదా. సో ఆ 9 పోస్టులు కనుక చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి హనంకొండ, గాంధీ చౌక్. ఈ గాంధీ చౌక్ అనేది నిజామాబాద్ అనుకుంటా అండి, నిజామాబాద్, మహబూబాబాద్, నల్గొండ, అండ్ అదేవిధంగా పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి. సో ఇవండి తెలంగాణలో స్పెసిఫిక్ బ్యాంక్ అవుట్లెట్లు ఇవన్నమాట. సో ఇదండి, దిస్ ఈస్ ద కంప్లీట్ నోటిఫికేషన్ ఫర్ ద జీడిఎస్ పోస్ట్. అయితే దీంట్లో మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, నేను అంటే చెప్తానండి. అంటే స్పెసిఫిక్గా అందరికీ అవసరం లేదు, ఈ యొక్క జీడిఎస్కి ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి కొన్ని ఆల్రెడీ ఐడియా ఉంటుంటాయి. సో ఇక్కడ చూడండి, లీవ్స్ చెప్పాను కదా, లీవ్స్ అనేది ఐపీపీబీ చూసుకుంటారని చెప్పాను కదా. అదేవిధంగా ఇక్కడ యాన్యువల్ ఇంక్రీజ్ కానీ, పర్పస్ ఆఫ్ సీనియారిటీ కానీ, ప్రమోషన్ రిలేటెడ్ కానీ, యాన్యువల్ ఇంక్రీజ్ అంటే జీతం ఇంక్రీజ్ అవుతుంటుంది కానీ ఇంక్రిమెంట్ ఉంటుంది, అది కానీ డిటర్మిన్ డిశ్చార్జ్ బెనిఫిట్స్ అంటే ఏంటంటే రిటైర్మెంట్, రిజిగ్నేషను, టర్మినేషను, టెక్నికల్ రిజిగ్నేషను, ఈ సపరేషన్, ఈ విధంగా ఒక పర్సన్ అనేటువంటి వాడు బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆర్గనైజేషన్ నుంచి అప్పుడు జీడిఎస్ పోస్టుకు ఉన్నటువంటి బెనిఫిట్సే వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్ కావచ్చు, గ్రాడ్యుయేషన్ కావచ్చు, లీవ్ ఎన్కాష్మెంట్, గ్రాట్యుటీ కావచ్చు, లీవ్ ఎన్కాష్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లీవ్ అయ్యేటప్పుడు ఒక 300 లీవ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఆ 300 లీవ్స్కి మీరు ఎగ్జిట్ అయినప్పుడు ఉన్నటువంటి బేసిక్ పేని కట్టిస్తారనమాట. మీకు 300 ఇంటూ ఆ రోజు ఉన్నటువంటి బేసిక్ పే, ఆ మంత్కు ఉన్నటువంటి బేసిక్ పేని కట్టిస్తారు. సో దీన్ని లీవ్ ఎన్కాష్మెంట్ అంటారు. ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నిటిని కూడా డిశ్చార్జ్ బెనిఫిట్స్ అంటారు. రైట్. సో ఇదనమాట. ఇంకా డౌట్ అంటే అడ్హాక్ పోస్ట్ అంటే కదండి, ఇది అడ్హాక్ పోస్ట్ అంటే ఏంటంటే అండి, అడ్హాక్ పోస్ట్ అంటే ప్యూర్గా టెంపరీ పోస్ట్ అనమాట అండి. ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అవసరం ఉంది, ఓకే, ఎగ్జిక్యూటివ్ అవసరం ఉంది, కానీ ఇప్పటికిప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేసి జనరల్ పూల్లోంచి తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి జీడిఎస్లకి కదండి ఈ నోటిఫికేషను. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి జీడిఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అక్కడ ఒక 15,000 శాలరీ వస్తుంది అనుకోండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్కి 30,000 శాలరీ వస్తుంది. రైట్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ప్యూర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి ఐపీపీబీ బ్యాంక్లో వర్క్ చేస్తారు. ఈ బ్యాంక్లో వర్క్ చేసినప్పుడు వీళ్ళ సర్వీస్ అంతా కూడా జీడిఎస్గా కంటిన్యూ అవుతుందండి. జీడిఎస్లో వర్క్ చేసినట్టుగానే వీళ్ళ యొక్క సర్వీస్ అనేది యాడ్ అవుతుంది. అంటే జీడిఎస్ వర్క్ ఏం చేయని అవసరం లేదు, జీడిఎస్ రిలేటెడ్ వర్క్ ఏం చేయని అవసరం లేదు. ఇప్పుడు ఈ 1 year పీరియడ్ అప్పటి వరకు బ్యాంకులో చేస్తారు. 1 year అయిపోగానే అగైన్ మళ్ళీ వాళ్ళు జీడిఎస్ అయిపోతారు అనమాట. సో మళ్ళీ అగైన్ 15,000 శాలరీకి వచ్చేస్తారు. రైట్. సో 30,000 శాలరీకి 1 year పాటు వర్క్ చేయొచ్చు. అండ్ ఈ యొక్క అకౌంట్స్, ఈ శాలరీ అంతా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ పోస్ట్స్ అని ఒకటి ఉంటుంది, కానీ ఆ మంత్లీ బేసిస్లో ఆ శాలరీ డిస్పర్స్మెంట్ అనేది చేస్తారనమాట. రైట్. ఒకవేళ మీరు ఏదైనా ఇండిసిప్లిన్ ఇష్యూ కనుక చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐపీపీ సర్వీస్లో ఉన్నప్పుడు ఇన్ కేసెస్ వేర్ రిపాట్రియేషన్ ఈజ్ డన్, అంటే ఇక్కడ ఏంటంటే
రిపాట్రియేషన్ అంటే ఏంటి అంటే మీరు మళ్ళీ ఐపీపీబీ నుంచి 1 ఇయర్ తర్వాత జీడిఎస్కి పంపిస్తారని చెప్పే కదా, దాన్నే రిపాట్రియేషన్ అంటారు. అయితే కొన్ని సందర్భాల్లో 1 ఇయర్ అవ్వకముందే మీరు కనుక ఏదైనా ఫాల్ట్ చేస్తే, లేకుంటే మీరు ఎక్కడ ఏమైనా ఇష్యూ జరిగితే అప్పుడు వాళ్ళే డైరెక్ట్గా జీడిఎస్కి పంపిస్తారంట. ఆ పంపించేటప్పుడు కూడా ఈ యొక్క వైలెంట్ బిహేవియర్ కానీ, ఈ యొక్క రికార్డ్స్ అన్నీ మిస్కండక్ట్ కానీ, ఆ ఎవిడెన్స్ కానీ, ఆ సాక్ష్యాలు కానీ అవన్నీ కూడా ఎర్రింగ్ జీడిఎస్ అంటే ఎవరైతే తప్పు చేశారో జీడిఎస్ డాటా అంతా కూడా పేరెంట్ ఆర్గనైజేషన్కి పంపించడం జరుగుతుంది. సో బేసిక్గా ఏంటంటే ఇది జీడిఎస్లకు సంబంధించిన పోస్ట్ అండి. అయితే చాలా వెబ్సైట్లలో ఏంటంటే ఇది ఎనీబడి అప్లై చేసుకోవచ్చు, డిగ్రీల మార్క్స్తో ఇచ్చేస్తారు, పరీక్ష రాయని అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇవన్నీ చెప్తున్నారండి. సో అవన్నీ కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అవసరమే. ఎందుకంటే ఓన్లీ జీడిఎస్ వాళ్ళకే ఈ జాబ్ ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ వర్కింగ్ జీడిఎస్లకు మాత్రమే ఈ యొక్క అడ్హాక్ పోస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు, రైట్. అది ఎగ్జామ్ అవసరం లేదు అంటే వాళ్ళు ఎగ్జామ్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, డిగ్రీ మార్క్స్ మీద ఇస్తామని చెప్తున్నారు, అది కరెక్టే. కాకపోతే ఎక్కువ మంది అప్లై చేస్తే మాత్రం వాళ్ళు రిటర్న్ టెస్ట్ కూడా పెట్టచ్చు. సో అది ఈ విధంగా ఆల్రెడీ ఆగస్టు 8, 2025 వరకు ఆ రోజు వరకు సర్వీస్లో ఉన్న జీడిఎస్లు మాత్రమే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు జాబ్ అప్డేట్స్ అందుతాయి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ, ఆ యొక్క వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వండి. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ని, ఈ ఐపీపీబీ రిలేటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సంబంధించిన పీడిఎఫ్ని, అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. చూడండి, ఇది అప్లికేషన్ లింక్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే IBPS IPPB LAUG 25 అని ఉంది కదండి, ఇది లింక్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డేట్స్ చూడండి. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, 1 సెకండ్. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ October 9th నుంచి October 29th వరకు డేట్స్ అయిపోతాయి. ఎడిటింగ్ కూడా లాస్ట్ October 29th వరకే మీరు ఎడిట్ చేయడానికి ఛాన్స్. ప్రింట్ చేసుకోవడానికి November 13th వరకు ప్రింట్ చేసుకోవచ్చు. పేమెంట్ అనేది October 9th నుంచి 29th వరకు పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇది అప్లికేషన్ లింక్ అండి, ఇది అప్లికేషన్ లింక్. నేను ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూడండి, అక్కడి నుంచి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.